పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. కోటి మొక్కలు నాటినందుకు 2017లో రామయ్యను పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య 1937 జులై 1న జన్మించారు. అసలు పేరు దరిపల్లి రామయ్య. సుమారు కోటికి పైగా మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా ఖ్యాతి గడించారు. పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రామయ్య స్వస్థలం ముత్తుగూడెం అయినప్పటికీ పంట పొలాలు రెడ్డిపల్లిలో ఎక్కువగా ఉండటంతో అక్కడ స్థిరపడ్డారు. ముత్తుగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశ్వరం చెప్పిన మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం రామయ్యలో స్ఫూర్తి నింపింది. 43 ఏళ్లుగా ఎన్నో మొక్కలను నాటారు వనజీవి రామయ్య. వనజీవి రామయ్యని సాక్షి మీడియా ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించటానికి వనజీవి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారన్న ప్రధాని మోదీ సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారన్నారు. రామయ్య అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ప్రధాని. రామయ్య చేసిన కృషి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు రామయ్య చేసిన కృషి మరవలేనిదన్నారు. కోటి మొక్కలకు పైగా నాటి పుడమి తల్లికి రామయ్య అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్.